హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు దేవగుడి. ఇది మన పొద్దుటూరు, జమ్మలమడుగు, గండికోట అక్కడ షూటింగ్ జరిగింది. నా కథలోకి వచ్చేసి అదే ఒక రెడ్డిగారి పాప ఒక తక్కువ కులమోడు ప్రేమించుకుంటారు. అది వాళ్ళ నాన్న మెత్తగా ఊరికి రెడ్డిలాగా గౌరవించారు. అందుకు వాళ్ళ మెత్తగా చంపాలని ప్రయత్నించి లాస్ట్కు కొడుకును భార్యను కోల్పోతారు. హీరో విషయానికి వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేసింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేవుడి ట్రెడిషను, అదే సాంప్రదాయాలు, ఆ గంగమ్మ కలి జాతర బాగా చేసినారు. హీరో కథకు ఎక్కువ బాగున్నారు. ఓవరాల్గా సినిమా ఒక్కసారి చూడొచ్చు. కొద్దిగా కామెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో కొద్దిగా కామెడీ పెట్టినప్పటికీ ఇంకా కంటిన్యూ చేసిందో బాగుంది. అదే మన రాయలసీమ చుట్టుపక్కల పల్లెల్లో ప్యాసింజర్ ఎట్లుంటుంది, ఆ కాలంలో రెడ్లు ఎట్లున్నారు, ఏం కథ అని అంత చూపించారు. ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ. చూడొచ్చు ఒకసారి. మరీ డబ్బులు పెట్టి పోదాం కానీ ఒకసారి పోయి చూడొచ్చు, తప్పేం లేదు. క్యాస్టింగ్ కౌచ్ కూడా క్యాస్టింగ్ కూడా బాగుంది. అన్నపూర్ణమ్మ, ఇది మన రఘు కుంచే పాటలు పాడతారు, రఘు కుంచే, రఘుబాబు జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు. బాగుంది కానీ ఒకసారి చూసేది ఎక్కువ చూడలేం కానీ ఇంకా కొద్దిగా చూపించచ్చు అనిపించింది నాకైతే. మరి మీకేమనిపిస్తారో క్లియర్గా చూసి చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఈ సినిమా చూడడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మన చుట్టుపక్కల పల్లెల్లో ట్రెడిషన్ అంటే సాంప్రదాయాలు, పూజలు, ఆ జాతర, అప్పుడులో మనుషులు ఎట్లున్నారు, ఎక్కడ సాక్ష్యం జరిగినాయి, ప్రేమ వివాహాలు అంటే పెద్దలు ఎక్కడికి అన్నారు అనేది తెలుస్తుంది. క్లైమాక్స్లో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఏంటంటే ప్రేమ వద్దని హీరోని చంపబోయి కొడుకును భార్యని నష్టపోతారు. లాస్ట్కు నా బిడ్డ నా ఇష్టం మీద ఒక చెప్పడానికి బాగా రఘుకుంటే మాత్రం ఒప్పుకోవచ్చు, బాగా చేశారు. కాకపోతే ఎక్కడో కామెడీ టైమింగ్ మిస్ అయింది. కామెడీ కొంచెం ఉంటే గట్టెక్కింది ఇంకో సినిమా. ఇప్పుడైతే మన రాయలసీమ వాళ్ళైతే చూడొచ్చు. ముఖ్యంగా ఆ కాలంలో చూడాల్సిన సినిమా ఇది. ఫ్యాక్షన్కి ఎవరైనా బతికి వాళ్ళు చూపిస్తే బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన పేరుని ఫాలో అవ్వండి. అన్నిటికీ మర్చిపోయిన మన ఊళ్ళో సినీ హబ్లోనే ఆడకండి. దేవుడి సినిమా పేరు మర్చిపోవండి. మన ఊళ్ళో ఒక వ్యక్తి యాక్టింగ్ చేసినాడు, ఇంకో ఆ వ్యక్తి పేరు చిన్న రెడ్డి అని. మంచి యాక్టరు, కాకపోతే ఆ మంచికి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఒకటి 3 చోట్ల కనిపిస్తారు.
ఓకే ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్తా. దేవుడి సినిమా మిస్ కావాలండి, ఒక్కసారి చూడొచ్చులేండి, మరి అంత ఘోరంగా లేదు.